వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక స్పృహ, సేవా గుణం పెంపొందించుకోవాలని భక్తులు పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లి ప్రధాన శాఖ గ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన శిబిరం అట్టహాసంగా ముగిసింది. గ్రంథాలయ అధికారిని ఆర్ వసంతకుమారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్ ముని గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన పిల్లలకు ఆశీస్సులు. గ్రంథాలయాలు నేను ఒక నిమిషమే మాట్లాడతా, మీకు నచ్చినే మాట్లాడతా. గ్రంథాలయాలు అంటే జ్ఞాన సముపార్జన కేంద్రాలు, నిధి భాండాలు అని చెప్తే మీకు అర్థం కాదు. కానీ అంటే చెప్తాను ఏమంటే, మనం ఇంట్లో టీవీ ఆన్ చేస్తే కార్టూన్ నెట్వర్క్ పెడితే రాజు గుర్రం మీద పోతున్నాడంటే అంటే బొమ్మలు కనిపిస్తాయి. గుర్రం కనిపిస్తుంది, రాజు కనిపిస్తాడు, కత్తి కనిపిస్తుంది. అదే గ్రంథాలయానికి వచ్చి ఒక పుస్తకం తీసుకుంటే, ఒక కథ చదివితే ఆ కథలో నీ ఇమాజినేషన్, నీ ఊహలో రాజు ఎలా ఉన్నట్టు అలా ఉంటాడు. అంటే ఈ బాబు చదివితే ఒక రకంగా రాజు ఉంటాడు, ఆ అబ్బాయి చదివితే ఒక రకంగా ఉంటాడు. అంటే చదవడం వల్ల ఏమవుతుందంటే మన ఊహాశక్తి పెరుగుతుంది, మన సృజనాత్మక శక్తి పెరుగుతుంది, మన ఆలోచన శక్తి పెరుగుతుంది. తర్వాత మన యొక్క యాటిట్యూడ్ అంటే మన యొక్క వైఖరి మారుతుంది. ఎందుకంటే మేము కూడా మేము గ్రంథాలయానికి వస్తున్నామంటే ఆ ఎంట్రెన్స్ కూడా సైలెంట్లో పెట్టేస్తాం. మొబైల్ గ్రంథాలయానికి ఎంటర్ అయినామంటే మాట్లాడదు, సైలెంట్గా ఉంటాం. ఫస్ట్ ఈ వైఖరి మారుతుంది. నెక్స్ట్ ప్రవర్తన, ఈవెన్ పేపర్ తిప్పేది కూడా పక్కన శబ్దం రాకుండా నిశ్శబ్దంగా చాలా సత్ప్రవర్తనతో పెరుగుతాం, పెద్దలైనా పిల్లలైనా. అందుకే గ్రంథాలయం అయింది. సో గుణగణాలు, ఈ గ్రంథాలయానికి వస్తే నువ్వు ఏ పుస్తకం తీసుకున్నా, ఏ నవల తీసుకున్నా, ఏ పత్రిక తీసుకున్నా, ఏదైనా కానీ ఖచ్చితంగా నీ యొక్క గుణగణాలను అది మార్చేదిగానే ఉంటుంది. సో ఈ 3 ఉంటే మంచి క్రమశిక్షణ విద్యార్థిగా తయారవుతాం. ఈ 4 ఉంటే విద్య తానంతట అదే వస్తుంది, సంస్కృతి. సో కాబట్టి గ్రంథాలయానికి రాండి, పుస్తకాలు బాగా చదవండి. పుస్తకాలు చదివి మీ యొక్క సృజనాత్మకతను పెంచుకొని మంచి భారత వారధులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకో చిన్న విషయం ఏమంటే, పిల్లలకి మీకు హక్కులు చాలా ఉన్నాయి. వాటిలో ఒక 4 చెప్తాను నేను. నాతో పాటు మీకు చెప్తారా? ఓకే. పిల్లలు అంటే ఓ అంటే పిల్లలు 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 థ్యాంక్ యూ. సో ఆ పా జీ రా అని 4 ఉన్నాయి. అంటే ఆ అంటే ఏమంటే అభివృద్ధి చెందే హక్కు. ఏమి హక్కు అది? సో బిడ్డ తల్లి గర్భస్థ నుంచి మీరు 18 సంవత్సరాల వరకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా ప్రకృతితో సంబంధించినటువంటి అన్ని రకాలు ఉపయోగించుకొని మీకు అభివృద్ధి చెందడానికి హక్కు ఉంది. అందులో గ్రంథాలయం కూడా హక్కు. సో పా అంటే పాల్గొనే హక్కు, పా అంటే సో మనము పిల్లలుగా ప్రతి ఒక్క దాంట్లో పాల్గొనవచ్చు. ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్, లేదు ఎస్ఐ కాంపిటీషన్, ఏదైనా నాకు ఇది రాదు, నాకు అదృష్టం లేకుండా ప్రతి ఒక్క దాంట్లో పాల్గొనవచ్చు. సో ఆ పాల్గొనే హక్కు మీకు ఉంది. అలాగే 3వది జీ అంటే జీవించే హక్కు. జీవించే హక్కు అంటే ఎలా అంటే ఆత్మగౌరవంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సగౌరవంగా ఈ సమాజంలో జీవించే హక్కు మీకుంది. సో కాబట్టి అలాగే లాస్ట్ ఏంటి? రక్షించబడే హక్కు, రక్షించబడే హక్కు. సో ఈ విధంగా మీరు అపాధ్యాయాలను గుర్తుపెట్టుకొని మీరు అభివృద్ధి చెందుతూ, పాల్గొంటూ, జీవిస్తూ, రక్షణ పొందుతూ సమాజంలో గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి లైబ్రరీ వసంత